హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇండియన్ ఎక్స్‌ప్లోర్ కేకేకి స్వాగతం. నేను మీ కిషోర్. అండ్ తమ్నైల్లో మీరు చూసినట్టు హైదరాబాద్ టు లే బై రోడ్ ప్లాన్ చేసాము. అండ్ దీనిలో ఫస్ట్ డే నాగపూర్ దీక్షభూమి విజిట్ చేస్తున్నాము. ఇది మనకి బడ్జెట్ ట్రిప్. బడ్జెట్ ట్రిప్ నేను ఎందుకు అంటున్నానంటే మేమేంటంటే ఫుడ్‌కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇన్‌స్టంట్ స్టవ్ కూడా ఒకటి తీసుకున్నామన్నమాట ఎలక్ట్రికల్‌ది. మేమైతే నైట్ ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడ ఫుడ్ వండేసుకొని ట్రావెల్ చేస్తూ ఫుడ్‌కి ఖర్చు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మొత్తం 20 డేస్ ట్రిప్. అలాగే వీడియోకెళ్తే మేము రన్నింగ్‌లో ఉన్నప్పుడు మొత్తం గాలి దుమారం వచ్చేసిందనమాట. దారి అసలేం కనిపించకుండా, వెహికల్స్ కూడా ఏం కనిపించకున్నంత గాలి ఏదేంటంటే మాకు అనిపించింది ఏదేదో ఒక గాలి తుఫాన్‌లాగా అనిపించింది. మంచి ఎక్స్‌పీరియన్స్ మాకు రోడ్ ట్రిప్‌లో ఇది. పిల్లలైతే చూసి ఆశ్చర్యానికి, భయాందోళనలకి బాగా గురైపోయి వాళ్ళంతా ఎంజాయ్ చేశారు బాగా. అట్లాగే వెదర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. పగలు మొత్తం డ్రైవింగ్ చేస్తూ నైట్ హాల్ట్ తీసుకోవటం మా యాక్చువల్ ప్లాన్ అనమాట. ఎందుకంటే నైట్ కూడా కంటిన్యూ డ్రైవింగ్ చేస్తా మళ్ళీ డే టైమ్ డ్రైవింగ్ చేయటం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిద్ర లేకపోతే జర్నీ ఇంకా లాంగ్ జర్నీ ఎక్కువ చేయలేమనమాట. మేము మార్నింగ్ 9కి బీరంగూడ బ్రహ్మరమ మల్లికార్జున దేవస్థానం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేము భోజనానికి వచ్చేసరికి అరౌండ్ 2:30కి మధ్యలో ఆగాము. మీరు వీడియోలో చూస్తే ఒక గుడి దగ్గర ఆగేసి అక్కడే భోజనం చేసేసుకొని బయలుదేరాం అనమాట. మా ప్లానింగ్ వచ్చేసరికి ఈవినింగ్ నాగ్పూర్కి రీచ్ అవటం. జర్నీలో మేము వెదర్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఫుల్ ఎండ, మళ్ళీ అప్పటికప్పుడే వాన, మధ్యలో గాలి తుఫాన్లు, అట్లా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ డేని స్టార్ట్ చేసాము. నాగ్పూర్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే. టైం అరౌండ్ 6:44. దీక్షభూమి మనం ఈవినింగ్ 7కి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఈ స్థలం గురించి చెప్పుకోవాలంటే చారిత్రాత్మక విశేషాలు చాలానే ఉన్నాయి. యాక్చువల్లీ దీక్షభూమి సమానత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు. కుల వివక్షతను తొలగించాలని ఆయన ఆశించారు. అనేక మతాలను పరిశీలించిన తర్వాత చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతంలోకి మారారు. ఈ పవిత్ర స్థలాన్నే దీక్షభూమి అని పిలుస్తారు. యాక్చువల్లీ దీక్ష అని అంటే మత ప్రవేశం, భూమి అంటే స్థలం, అందుకే ఈ ప్రదేశాన్ని దీక్షభూమి అని పిలుస్తారు. ఈ సంఘటన ప్రపంచంలో చరిత్రలోనే అతిపెద్ద శాంతియుత మత మార్పిడి సంఘటనలో ఒకటిగా నిలిచింది. యాక్చువల్లీ దీక్షభూమి శాంతికి, సమానత్వానికి, మానవ హక్కులకు ప్రతీకగా నిలుస్తుంది. బిఆర్ అంబేద్కర్ గారు అనేక మతాలను పరిశీలించిన తర్వాత చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకున్నారు. అది నిజంగా గ్రేట్ఫుల్. దీక్షభూమి లోపల మీరు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆర్ట్ గ్యాలరీని కూడా ప్రదర్శించారు ఇక్కడ. మనం అది కూడా చూడొచ్చు. అలాగే నాగ్పూర్లో ఈ దీక్షభూమి భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇది. అంటే నాగ్పూర్ గురించి చెప్పుకోవాలంటే నాగ్పూర్ మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఒక ప్రముఖ నగరము. దీనిని ఆరెంజ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ నారింజ పళ్ళు ఎక్కువగా పండుతాయి అన్నమాట. భారతదేశానికి మధ్య భాగంలో ఉండటం వల్ల దీనిని హార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. దీక్షభూమి ప్రాముఖ్యత చెప్పుకోవాలంటే సమానత్వానికి ప్రతీక, కుల వివక్షకు వ్యతిరేక పోరాటానికి గుర్తు ఇది. బౌద్ధులకు పవిత్ర స్థలము. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శించే ప్రదేశం కూడా ఇది. ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏంటంటే భారీ తెల్లని బౌద్ధ స్తూపం ఒకటి ఉంటుంది. అంబేద్కర్ స్మారక స్థలం ఒకటి అన్నమాట. ధ్యాన కేంద్రము, బౌద్ధ గ్రంథాలయం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యంగా మనం గౌతమ్ బుద్ధ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈయన బౌద్ధ మత స్థాపకుడు. ఆయన అసలు పేరు వచ్చేసరికి సిద్ధార్థ గౌతముడు. ఈయన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నేపాల్ ప్రాంతంలోని లుంబినిలో జన్మించారనమాట. యాక్చువల్లీ ఈయన రాజకుమారుడిగా జన్మించి ఆయన జీవితంలో బాధలను చూసి సత్యాన్ని తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన
ధ్యానం ఇవన్నీ చేయడానికి ఆయన వలస వెళ్ళినప్పుడు అనేక సంవత్సరాలు ధ్యానం చేసిన తరువాత బూర్దిగయాలో జ్ఞానం పొందారనమాట. ఆ తర్వాత ఆయన బుద్ధుడు అని పిలిచారు. బుద్ధుడు అంటే జ్ఞానం పొందినవాడు. ఆయన శాంతి, అహింస, దయ, సమానత్వం గురించి బోధించారనమాట. బౌద్ధ మతంలోని ప్రధాన బోధనలు ఏంటంటే అహింస, కరుణ, సత్యం, మధ్య మార్గం. ఆయన యాక్చువల్లీ గౌతమ బుద్ధుడు ముఖ్య సందేశం ఏంటంటే కోపాన్ని ప్రేమతో జయించాలి, చెడును మంచితో జయించాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బుద్ధుని బోధనలు అనుసరిస్తూ ఉంటారనమాట. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ బుద్ధుని యొక్క బోధనలు అనుసరిస్తూ ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ఈ దీక్షభూమి ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు బయట. అండ్ రైట్ సైడ్, ఈ స్తూపానికి రైట్ సైడ్ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఇక్కడ స్థానికులు ఆ రావి చెట్టుని చాలా పూజిస్తూ ఉన్నారు. అండ్ మరియు ఇంకొకటి, ఇక్కడ రావి చెట్టుకి ప్రాముఖ్యత ఏంటంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఈ రావి చెట్టు కిందే. దానికోసం అని చెప్పేసి ఈ రావి చెట్టుని చాలామంది ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. ఇలాగే మనము దీక్షభూమి డే 1 ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇలాగే మా వీడియోస్ని మీరు వీక్షిస్తూ లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము.